వెల్కమ్ టు సిటీ 99 న్యూస్. మొదగా సిటీ 99 ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేశంలోని అమృత భారత్ పరిధిలో 500 అధునాతన రైల్వే స్టేషన్లు ఎంపిక చేయడం జరిగిందని, అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం, నౌపడ, పలాస, ఇచ్చాపురం రైల్వే స్టేషన్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని శ్రీకాకుళం జిల్లా పార్లమెంటు సభ్యులు కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు. 25 కోట్ల రూపాయలతో ఈ పనులు ప్రారంభిస్తామని, రాబోయే రోజుల్లో రైల్వే స్టేషన్లు ఎంతో అద్భుతంగా ఉంటాయని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన అమృత భారత్ రైలుని ఎంపీ ప్రారంభించారు. వెస్ట్ బెంగాల్, మాల్దా, కర్ణాటక రాష్ట్రం బెంగళూరు వెళ్లే ఈ రైలు శ్రీకాకుళం సదుపాయం కల్పించడం ఎంతో సంతోషకరమైన విషయమని తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లో ఆధునిక సౌకర్యాలతో ప్రజలకు అందుబాటులోకి వస్తాయని, కొత్త రైళ్లు శ్రీకాకుళంలో ఆపేందుకు రైల్వే అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశం నిర్వహిస్తున్నామని, ప్రయత్నం ముమ్మరంగా సాగుతుందని అన్నారు. सुविधाओं वाले अयोध्या धाम जंक्शन का उपहार दे रही है मोदी सरकार. మొత్తం కూడా జరిగింది. చూస్తే క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. గతంలో విశాఖ ఎలా ఉంది ట్రైన్స్ అని దోహదపడింది. పింఛన్ కుటుంబానికి శ్రీకాకుళంలో రైల్వేస్కి చాలా అవినాభావ సంబంధం. మొన్న శబరిమలకి పాటు మాజీ ప్రభుత్వ రైలు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. సార్, మన ఉత్తరాంధ్ర జిల్లాకు కూడా కలుపుతుంది తీసుకుని వెళ్తున్నాం కాబట్టి ఫలితాలు మనకు దక్కుతున్నాయి. అది శబరిమల ట్రైన్ కావచ్చు, వారణాసి ట్రైన్ కావచ్చు, ఇప్పుడు ఈ ట్రైన్ కావచ్చు, ఏ చిన్న సమస్య ఉన్నా ఏ తొందర సార్. అది మీడియా కావాలి. ఈరోజు శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్లో నరేంద్ర మోదీ గారు నిన్న ప్రారంభించినటువంటి అమృత్ భారత్ ట్రైన్స్ని
ఈరోజు శ్రీకాకుళంలో కూడా ఒక స్టాపేజ్ ఇచ్చుకొని ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. ఇది వెస్ట్ బెంగాల్ మాల్దా నుంచి కర్ణాటకలో బెంగళూరు వరకు వెళ్తున్నటువంటి ట్రైను. ఇది శ్రీకాకుళం జిల్లాలో ఒకే ఒక్క స్టాప్, అది మన శ్రీకాకుళం రోడ్లో రావడం చాలా ఆనందంగా ఉంది. రైల్వేస్కి సంబంధించి ఎప్పుడు ఏ సమస్యలు వచ్చినా సరే మనం ప్రయారిటీగా తీసుకొని అది పరిష్కరించాలనే ఆలోచనతో ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా నా వంతుగా కృషి చేస్తున్నాను. ఆ ప్రయాణంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం జరగడం నిజంగా ఎంతో సంతోషకరమైనటువంటిది. అమృత్ భారత్ ట్రైన్ కూడా దాన్ని ఎందుకు ప్రారంభించారనంటే పేదవాళ్ళకి, రైతులకి, వలస కార్మికులకి, అలా ఎవరైతే ఆ వర్గం నుంచి వస్తున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళకి సురక్షితమైనటువంటి ప్రయాణం, తక్కువ ఖర్చుతో కూడినటువంటి ప్రయాణం జరిగే విధంగా ఈ అమృత్ భారత్ ట్రైన్స్ని ప్రారంభించారు. నిన్న అయోధ్య నుంచి బీహార్కి ఒక ట్రైన్ అయితే వెస్ట్ బెంగాల్ నుంచి కర్ణాటకకు ఒక ట్రైన్ వేశారు. భవిష్యత్తులో మోదీ గారికి నేను రిక్వెస్ట్ చేసేది ఇలాంటి ట్రైన్స్ మరిన్నెన్నో ఈ దేశంలో రిలీజ్ చేయాలి, ఇంకా కొత్త ప్రదేశాలను కూడా కనెక్ట్ చేసుకొని చేయాలనేది ఆయన కోరుతున్నాను. ఎందుకంటే రెస్పాన్స్ చూశాను, పేదవాళ్ళు నిజంగా చాలా హర్షిస్తున్నారు ఇటువంటి కార్యక్రమం చేసినందుకు. కాబట్టి ఇది చాలా ఉపయోగకరమైనటువంటిది. భవిష్యత్తులో మరిన్ని ట్రైన్స్ చేయాలి. అలాగే రైల్వేస్లో కూడా పెను మార్పులు ఈరోజు వస్తున్నాయి. అమృత్ భారత్ స్టేషన్స్ కింద కూడా 500 స్టేషన్లు సుమారు దేశంలో కూడా డెవలప్ చేస్తున్నారు. మన జిల్లాలో శ్రీకాకుళం, నౌపాడ, పలాస, ఇచ్చాపురం ఈ 4 స్టేషన్లు కూడా సెలెక్ట్ చేశారు. వితిన్ 1 ఇయర్ మీ అందరూ కూడా నోట్ చేసుకోండి, శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ని అద్భుతంగా మేము తీర్చిదిద్దబోతున్నాం. సుమారు 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్టేషన్ బిల్డింగ్తో సహా అదనంగా కావాల్సినటువంటి ప్యాసింజర్ ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా మేము డెవలప్ చేసి భవిష్యత్తులో మంచి చక్కనైనటువంటి స్టేషన్గా ఈ ఆమ్దలవలస శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ కూడా డెవలప్ చేస్తున్నాం. అలాగే మిగిలినటువంటి స్టేషన్స్లో కూడా ఏ ఫెసిలిటీస్ కావాలన్నా అన్నిటి మీద కూడా దృష్టి పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి అవన్నీ కూడా మరి భవిష్యత్తులో ఆ సమస్యలు కూడా పరిష్కరించబోతున్నాం. మనకి ముఖ్యంగా దృష్టి పెట్టాల్సినటువంటిది కొత్త ట్రైన్స్ ఇక్కడ ఆపాలని ఎంతో ప్రయత్నం జరుగుతుంది. దాని మీద కూడా కృషి చేస్తున్నాం. ఏ మీటింగ్లు జరిగినా రైల్వేస్కి సంబంధించి స్టేషన్ వైజ్గా ఎక్కడ ఏ ట్రైన్ ఆగాలనే ప్రయత్నం మేము చేస్తున్నాం. మరి భవిష్యత్తులో అవి కూడా ఆగుతాయనే ఆశనైతే మా ప్రజానికానికి అందరికీ కూడా తెలియజేస్తున్నాను. రైల్వేస్కి సంబంధించి ఏ సమస్య ఉన్నా మాకు చెప్పండి, అది పరిష్కారం వెతికేటందుకు నా వంతుగా నేను కృషి చేస్తానని మళ్ళీ వాళ్ళకి తెలియజేసుకుంటాను.